యూట్యూబ్ లో పోతాను, యూట్యూబ్ ఎక్కడ పోతా అక్కడ పోతా. నెంబర్ ఇచ్చిన పోవాలా, బాగాలేదంట పోవాలి. సమస్త గురు భక్త మండలికి జై. కూర్చోవడం నచ్చలన్నా, వాడు కూర్చోవడం నచ్చ. గంగాయమునల తెచ్చి జలం ఓం శ్రీ సద్గురు నమః. పంచదశీ మహామంత్రాంతర్గతం జగత్ సృష్టి మధ్యే అశరీర గురుపదశాంతిస్థానమహంకరిష్యే. శ్రీ గంగాగండ విరహితాయ మద్గురోపాద సన్నిధౌ శ్రీ నిజ గురు దర్శన సుదర్శన కరుణా కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం శ్రీ నిజ గురు రఘుపరా పూజ మంత్రానుష్ఠాన విధానమహంకరిష్యే. అస్మిన్ గురుపద శాంతి స్నాన సమయే మద్బ్రహ్మ సృష్టారభ్యాం బ్రహ్మానంద నామ సంవత్సరే తుర్యాతీత అవ్యక్త నామరుతౌ జ్ఞానాజ్ఞాన శూన్యమాసే కేవలాత్మపక్షే జన్మాంతర వర్మ పుణ్యతిథౌ నిష్కలవాసరే ప్రకృతి ద్వైదోషరహిత నక్షత్రే స్వప్నావరణ గోత్రస్య శ్రీ మద్గురు సద్గురు రాజయోగి నామధేయస్య అవినాశ చందాయ అభవో దేవాయ అమృత బీజాయ బ్రహ్మో బ్రహ్మయాహమస్మి అహం రాహిత్య ప్రమేయ శక్త్యాయ మమ వ్యవహారిక స్వప్నోద్యోగానాం బాల్య యౌవన కౌమార వార్ధక్యకాలే విద్యా విద్య కర్మ జన్మ వాసన రహితాయ నిస్తరంగ నిజ గురుపద శాంతి స్థాన సిద్ధ్యార్థం షోడశోపచార పూజా విధాన మహస్య ముఖే విష్ణుం కంఠే రుద్ర సమాశ్రితాం మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యమాతృగణాకృతాం కుక్షోతు సాగర సర్వ సప్త జీవ వసుంధరాం ఋగ్వేదో యజుర్వేదో సామవేదో యథర్వణః అంగైత సహిత సర్వే కలశాంబు సమాశ్రితాం అయాతు గురు పూజాంతం గురుదక్షయకారకః గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు కావేరీ చ తుంగభద్రా కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథి విఖ్యాత పంచగంగ ప్రకీర్తితాం ఆత్మగురు శరణార విద్వాదకం స్నానం కురు పావనం శుభం. తమలపాకు తీసుకొని పాదాల మీద నీళ్ళు వేసండి. పూజ ప్రారంభమవుతా ఉంది. అందరూ కూడా పెట్టేదా అని పూజ చేయగా బోనితి శ్రీ గురు రాజారాజుల నమ్మితి పూజితం మగు గురు పదం పూజ వస్తువులెంచి చూడ పూజలను పూజించగను ఆ పూజలో నా పూజ పడినే పూజ చేయగా బోనితి శ్రీ గురు రాజారాజుల నమ్మితి తుండరీక మధ్యస్థం సరమ్యాయ సంస్కృతం మూలముతోని ప్రభుని పాదమూలను గడిగి విజయ మోదకేద సాధనాలన్నింటినీ పాదమూలను గడిగేదా భవలయ పాదాల విడనాడేదా. అంతేలే, తీసి పక్కన వేసేసుకొని హస్తమిదని అఖిల భవబంధముల బాపు హస్తమిదని హస్తమస్తక సంప్ర
ముఖగా భూనితి శ్రీ గురు రాజా రాజుల నమ్మితి శ్రీమద్గురునకు ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖం కడిగినారా? శంకరాచార్య క్షీరమిత్రమిదం విభో పంచామృతం మయా దత్తం స్నానం కురు జగత్పతే దేహమింద్రియ జీవుల దివ్యముఖము హంసయాత్మల శుద్ధిం సహం కువీదం స్వస్తితారక సాంఖ్య మనస్స వేదం తత్వ విధి జల్పి పంచామృతత్వమోసగా సంగీత కర్మలన్నీ ముంచి బయలుండదు ప్రపంచ క్రాంతిని మాపి కిల్జానేదుల్పు మీకు పంచామృత స్నానమిచ్చేదా వంచన లేక పంచాన చేరియుండేదా ముఖజాతరహితు నాకు మృత్యుంజయ అమృతనామాచారు నాకు భూనితి శ్రీ గురు రాజా రాజుల నమ్మితి ఆకులు పెట్టి పాదాల కింద అట్లా పెట్టి గొడ్డేల కింద కంతులేదు వేష భాషం వేగునెప్పుడు దోష మోసాలలో బడి తూపులాడు ఆశముగా మానవ మానరహిత జ్ఞాన విజ్ఞాన రహిత స్నానానుష్ఠాను చేసేదా నిర్గుణ సగుణ జ్ఞానము మీరియుండగా శుద్ధిగా స్నానంబును సుస్థిరు నాకు శ్రద్ధతో చేయగాను నీధరను గంగాది పుణ్య ప్రసిద్ధ నదులోదకములను చిత్ర వస్త్రముల జరియంచు మణి పవిత్రదంబగు గురు పదంబుల పూజ బడినే పూజ చేయగా భూనితి శ్రీ గురు రాజరాజుల నమ్మితి శ్రీమద్గురునకు అలంకారణార్థం వస్త్రయుగ్మం సమర్పయామి. కార్పాసు కార్పాసు తంతునా శుభ్రం రజితం తేర్పితం సంగ్రహణమిదం యజ్ఞసూత్రం పాత్రం దయానిదే యజ్ఞముల కందరావిక యజ్ఞమేల సూత్రముల కట్టుబడవింక సూత్రమేల గోత్రమును లేసగేద భార్గవదేవచ్చని ప్రజ్ఞామంత్రము చెప్పేదా యజ్ఞ సూత్రం వేయదలసితిని బ్రహ్మోహమనియటి ప్రజ్ఞగల ప్రభుడేమో ఇతడాని దూషణములెరుగాక దూషించే వారి దోషములనే మెంచగా బోక భూషణ బుండయుండనాయి భూషణంబులు బుద్ధి భ్రమలని పూజ చేయగా భూనితి శ్రీ రాజుల నమ్మితి మధురకు సమర్పయామి. మలయాచల సంభూతం కర్పూరితం మయా జనన మరణములను
లేపానమును చేసేదా నిర్లేపుని పుడే కాపమున దోచే కాపుగా నుండి నన్ను కర్మ విముక్తి చేయ లేపానమును చేసేదా నిర్లేపుని పుడి గంధము సుగంధ చందనలన్నీ హృదయామి. అందరికి పూసేయండి, అందరు కొట్టేయాల ముందు వాళ్ళకి పట్టించి అందరికి అట్లా సుమ్మని తెలిపి పక్షమందు నాటించి పక్షపాతముదీయ అక్షంతల పూజించేదా సాక్షి రహిత ప్రత్యక్షము చూపవేదేదా అక్షయ పరమాత్మను వీక్షించి నక్షత్రాలర్పించగను లక్ష్య సాధనలెన్ని చేసిన లక్ష్యమే విలక్షణమై మహారాజా రాజుల నమ్మితి సేవకులకు పుష్పం సమర్పయామి. నేను అందరికి రెండు 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 పూలు అన్ని తల మీద వేసుకుంటారండి నేను అందరికి తొందరగా అదాంగ పూజ నారాయణమ్మ నువ్వు తీసుకో తీర్థపాదాయ నమః. ఆదౌ పూజయామి నిగమమంజురాయ నమః. జనం పూజయామి పూజయాయ పూజయామి మనోపితాయ నమః. కటిం పూజయామి మహోచితాయ నమః. కనవీర పుష్పం సమర్పయామి పూర్ణాయ నమః. రసాల పుష్పం సమర్పయామి ఆకృతి పురుషవిలక్షణాయ నమః. మందార పుష్పం సమర్పయామి ప్రియాయ నమః. కల్హార పుష్పం సమర్పయామి ఆగ్నేయ చక్రనిలయాయ నమః. హసితా పుష్పం సమర్పయామి నాదపిత్రకళాతీతాయ నమః. పారిజాత పుష్పం సమర్పయామి ఆత్మనే నమః. అశోక పుష్పం సమర్పయామి మంగళత్రయీతాయ నమః. నీలోత్పల పుష్పం సమర్పయామి మల్లికా పుష్పం సత్తు లేదు చిత్తయానందము సర్వభృత్తు లేదు. దృక్కు దృష్టయస్యంబు దిక్కు లేదు. ఒక్కటైయుండును దిక్కులు పిక్కటిల్లగా. పత్ర పూజల చేసేదా ప్రభువర్య నాయి సుతాత్మనే హృదయగా చేసేదా ప్రభువర్య నాయి సుతాత్మనే హృదయగా పద్మలంబగు పత్ర పుష్పముల పరమాత్మునకునే పరగర్పణ చేయుదామరిగా ఎరుక మరుపుల నెరుగ కను ఎరుకేమి లేకను ఏ శివాయ నమః సద్గురువే నమః విశ్వోధరాయ నమః సద్గురువే నమః నిరాలంబాయ నమః సద్గురువే నమః రమ్యాయ నమః సద్గురువే నమః నిర్లేపాయ నమః రాజుల నమ్మితి శ్రీమద్గురునకు దీపం దర్శయామి అది పక్కన దీపం దర్శన మరి ధూప దీపంబుల మద్గురుని మందిరమెల్ల శోభిల్లగా పరమ గురువరు వైభవము వర్ణింపనెవరికి వశముగాదని నరుడనగుణ తరమనాముపచారములన్నుత్తవేయని పూజా చేయగా భూనితి శ్రీ గురు మహారాజా రాజుల నమ్మితి శ్రీమద్గురునకు దీపం దర్శయామి లీలా మనుష లేని ప్రవలయ నాశక పరమామృత సమమైన పాయసమాది పరమాన్నాముల నిదిన నోరు జరువక నొల్లననక కరము జాచక కాంక్షలేక పూరకుండు పరాసిననక సర్వపూర్ణుండైన వాడని పూజా చేయగా భూనితి శ్రీ గురు మహారాజా రాజుల నమ్మితి శ్రీమద్గురునకు మహానైవేద్యం సమర్పయామి
మనకు ప్రపంచంలో మూర్తి స్వరూపమైనటువంటి నువ్వు తాతవా రెండు స్వామి నాకు కానీ అట్లా కొరికేమా సాక్ష్యమిరయంచు తెలిపేది దక్షిణంచు దక్షిణ తీసుకొని సమర్పయామి. అట్లా ఇంకా దక్షిణ తాంబూలం తీసుకుని దక్షిణ దక్షిణ అన్ని తీసి పెట్టుకో. సమర్పయ సద్గురు చంద్ర శ్రీమద్గురునకు సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. అక్షయాత్మా సద్ధర్మ గురుదేవ దక్షాణస్మిందు మహానుభావ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదారవిందాన్ముతరసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ సిద్ధానందరహిత గోవిందార్య పాదారవిందాన్ముతరసాయనం చరాచరమతీతం చ బ్రహ్మ విద్యోపదేశికం శ్రీ దయానంద గురుమూర్తార్య మద్గురుం పరబ్రహ్మణే నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం వందే గురు పరంపరం. మద్గురులైన శ్రీ దయానంద గురుమూర్తార్యులకు నా ద్వాదశి నమస్కారములు. ఇక్కడ వేదికను అలంకరించిన అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు పెద్దలందరికీ గురుమాతలకు అందరికి కూడా నా ద్వాదశి నమస్కారములు. సభకు ఇచ్చేసిన గురుపుత్రులు గురుపుత్రికలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. గోవింద స్వామి ఎంతో కష్టపడి ఇక్కడ ఈరోజు కార్యక్రమం నిన్న సాయంత్రం నుంచి మధ్యాహ్నానికి వచ్చారు అందరూ. చాలా ఖర్చు కూడా ఎక్కువే అయినట్లే ఉంది. అందరూ ఆ గురుకృప వల్ల ఆయన మంచితనంతో అందరూ కూడా తెచ్చి వేసేవాళ్ళు, కూరగాయలను తెచ్చేశారు. అట్లా ఆ స్వామి సభ జరపాలా అని ఆరోగ్య పరిస్థితి ఇంతకుముందు బాగాలేక ల్యాండ్ ఇంతకుముందే జరిపేవాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజు ఇక్కడ కార్యక్రమం జరపడం ఆయనకు మళ్ళీ నా ద్వాదశి నమస్కారములు తెలియజేస్తున్నాను. శివరామ దీక్షిత చల గురు సాంప్రదాయక గురు స్వాములారా వర శిష్య కోటులు తరింప గురు దీక్ష ప్రేమతో నిడు అశరీరులారా పరిపూర్ణ మెరుకల ఈ లేని ఎరుకను బాపేటి సద్గురువులారా జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన అహం పదార్థము లేని అచలులారా విను నా గురు కరుణ చే ఆత్మబోధ చే మా అమ్మలారా విన్నవించు కాదు స్వామి ఆత్మగురుని సేవించు మా అమ్మలారా ఆత్మగురుని సేవించు మా అమ్మలారా తను మన ధనములు గురుని కొసగి ఆత్మగురుని సేవించు మా అమ్మలారా వినుడి నా గురు కరుణచే విన్నవింతు మరణ జనన భ్రాంతి బాపేటి అచల బోధ మనకు ఇంతవరకు పెద్దలంతా చాలా చక్కగా చెప్పారు. మనం కూడా మానవ జన్మకు వచ్చినందుకు ఏమి తెలుసుకోవాలి,
84 లక్షల జీవరాశుల యందు పుట్టి గిట్టి మానవ జన్మకు వచ్చినాం. మానవ జన్మకు వచ్చిన ఇది మానుకుండేదానికే మానవ జన్మకు వచ్చాం మనం. మళ్ళీ జన్మాదుల పాలు కాడానికి కాదు. ఎంతో పూర్వజన్మ పుణ్యం చేతనే మనము సద్గురువును చేరినాము. నిజము తెలిపే సద్గురువును చేరాలి ఎవరైనా కానీ. నిజము తెలియకుండా ఏదో ధ్యానం చేసుకో, అట్లా చేసుకో అనే సద్గురువుల దగ్గర చేరితే మళ్ళీ అచల సాంప్రదాయంలో గురువుని చేరాల్సింది వస్తుంది. అది నా అనుభవం అన్నమాట. నాకు బ్రాహ్మణ ఆయన బొంబాయి అయినది, అక్కడ శిశురాలనైనాను. ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ శివాలయంలో యజ్ఞాలు చేస్తాడు. పంచాశ్రీ మంత్రం, గాయత్రి మంత్రం, ఓంకారం చెప్పాడు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు నిద్ర మీద కూర్చొని, అవతల మసీదు మా ఇంటి దగ్గర కూర్చొని 5 గంటల వరకు చేసిన. చిందూరం కలరు కట్టుకొని ఉంటారు. అట్లా తెలుసుకోవాలంటే సుబ్బరాయ స్వామి ఇల్లంతా ముందు చూశాను. జింకా శివరాముల ఆశ్రమం కాడ సభకు పోయి దూరం స్వామిని కూడా చూశాను. కానీ నాకు ఎక్కడ నచ్చలే. అంటే ఎందుకు నచ్చలే అంటే వాళ్ళు ఎక్కడెక్కడో దూరం ఉన్నారు. నాకు అన్నం వండి పెడతామంటే లేట్ అవుతుంది కదా అని తిరిగాను. ఒక మహానుభావుని వల్ల మడూరులో ఉన్నాడు మా దయానంద గురుమూర్తి స్వామి. ఆయన కాశీలో కూడా తపస్సులు చేసి వచ్చాడు అని చెప్పారు. చెప్తే సరేలేమ్మని ఒకరోజు అక్కడికి వెళ్తే గురువుగారు బ్రహ్మంగారి గుడి ఉంటే అక్కడ దర్భా వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఉంటే అక్కడికి పోయిన తర్వాత నమస్కారం చేసుకొని, స్వామి పోదా తెలుసుకోవాలా నేను అని వచ్చినాను అని అంటే కండర్తాలే చెప్పాడు స్వామి. నాకు నచ్చినాయి అన్ని కండర్తాలు పోతే చెప్పా. మా ఇంటికి రాండి స్వామి అంటే మంగళవారం వెళ్ళాను, గురువారమే వచ్చాడు. నైట్ అంతా బోధ. పుల్లయ్య స్వామి అందరూ వచ్చారు, చాలామంది రెడ్డి గారు. ఆ ఊరు 7 కిలోమీటర్లు పోవడము, 7 కిలోమీటర్లు సాయంత్రం రావడం, క్యారీ అన్నం తీసుకుపోవడం, స్వామికి పెట్టడం. ఇట్లా 2 నెలలు తిరిగిన తర్వాత దసరాకు రాండి స్వామి అంటే విజయదశమి రోజు అప్పుడు చెప్పాడు మహానుభావుడు. అంటే అట్లా తిప్పింది కూడా నా మంచి కోసమే అనుకున్నాను. కష్టం తెలియాలి కదా, కష్టం తెలియకపోతే వచ్చానే శిష్యులు చేసుకుంటే వాళ్ళకి ఏం తెలియబడుతుంది గురువు అంటే. అట్లా ఆ రోజు ఇంకా మా అత్తకు కూడా ఇవ్వండి స్వామి అంటే ఆ రోజు నాకు మంత్రోపదేశాలు చేశాడు. చేసిన తర్వాత జనక చక్రవర్తికి ఎట్లయిందో అట్లయిందంట. నాకు తన్మన్న ధనం దారిపోయమన్నాడు. దారిపోసిన తర్వాత ఇంకా ఏరక ఆడింది. సోఫాలో వచ్చి కూర్చున్నానంట. నాకేం తెలియదు, కూర్చోలేదు. అప్పుడు అందరూ చెప్తే మళ్ళీ స్వామి వచ్చి చెవిలో చెప్పేంత వరకు అప్పుడు జనక చక్రవర్తికి చెప్పకొచ్చినాడు గురువు గారు. అంటే మీకు అందరికి కూడా తెలిసింటుంది ఆయన గురించి. మళ్ళీ ఒక్క నెలకే వచ్చి సూచన చేశాడు మహానుభావుడు. అంతటి మహానుభావుడు. ఆయనకు ఎత్తు దండం దిగర పోసినా కానీ రుణం అనేది తీరదు. అట్లా నైట్ అంతా సీను, పుల్లయ్య, దాసు వీళ్ళంతా నైట్ అంతా వినేవాళ్ళు. అంత లెక్కలో పోయి మేము మన ఇంటికి వచ్చే తెల్లవార్దులు అట్లా వింటానేమన్నమాట. అందుకు గురువుగారు అంత బోధ నాకు ఎలాగా ఆ సూచన ఎలాగా చూపించినాడు అంటే, చూపరానిది చూపించితే దాన్ని చూసినావు కదా, దీన్నే బుద్ధిక తల్చబోకు నిదే గురు బోధ, నిన్నంటాదు నితరమే బాధ, నా పాప నాకు నా చిన్ని నాయన, నా పిన్ని దానమా నారతనముల కొండ, ఇదే గురు బోధ, నిన్నంటాదు నితరమే బాధ. నిన్ను ఏ బాధ అంటదు చూపరాని దాన్ని చూపించిన దాన్ని చూసినావు కదా, దీన్నే బుద్ధి కదల్చబోకు, ఇదేనా గురుబోధమ్మ. ఇంకా ఈ గురుబోధ కంటే ఆ సూచన, ఈ ఎరుకను తీసేయాల. ఆ సూచనే అదే సత్యము అని, నా పాప నాకు నా చిన్ని నాయన, నా పిన్ని దానమ్మ నారతనాముల కొండ అన్నట్టు భాగవత కృష్ణప్రభులు అలాగా సూచన చేసి చూపించాడు మహానుభావుడు.
అటువంటి మహానుభావుని ఎంత సేవ చేస్తే గురు రుణం అనేది తీరదు. ఇంతమంది శిష్యులైనా కానీ నాకు ఇంకా గురు రుణం తీరలేదు. మళ్ళీ వాళ్ళకు ఎవరికో ఒక్కరికి బోధాధికారం ఇస్తే అప్పుడు గురు రుణం తీరుతుంది. అట్లా ఏం చెప్తాడు, ఇంకా జన్మకు రావమ్మా అని. చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరటువలెన్ మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థ మెరుగా జాలారే జనులు కావున నీవో చాలించి పనులు చొక్కా మీ గ్రంథము కొనవెల్ల చూడుమి ఈ కాడితో జన్మ మెత్తావు సరిదెలియ జాలారే జనులు కావున నీవో చాలించి పనులు. ఇంతవరకు గురుమూర్తి సాంగుడుగా చక్కెరని రాసింది, అంగడి పోయి కొనుక్కొని తింటే తెలుస్తుంది, కొనుక్కొని తినకుండా ఆ చక్కెర మాధుర్యం తెలియదు కదా అని. అట్లనే గురువు దగ్గర చేరి గురువు దగ్గర బోధ విని సూచన చేయించుకొని అట్లా భ్రాంతి లేకుండా పోతే నీకు అప్పుడు బ్రహ్మ తొలగిందనుకో, బ్రహ్మము బట్టబయలన్నట్లు నీకు జన్మ అనేది లేదు. ఇంకా మళ్ళీ జన్మకు రావంటాడు కృష్ణప్రభులు, మనం చెప్పేది కాదు, పెద్దలు చెప్పిన వాక్యాలు. ఇంకా మళ్ళీ జన్మకు రానే రావని అంటున్నాడు. అట్లా టైం ఏందా స్వామి చెప్పాలనా? టైం గారు త్రిమూర్తుల మాదిరి అన్నమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాదిరి. పాపములు పుణ్యములు భువి ప్రాపించున్ ఎరుక చేత భ్రమసిన వారికి ప్రాపింప ఎరుక నిడసిన తాపసులను చిత్తమందు తగ తెలుసుకొనుమి ఆగమి బోధన్ లెస్సగా వినుమి పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపజ్యోతిని ప్రత్యేకాత్మాని మదిలోన తగ తెలుసుకొనుమి ఆగమి బోధన్ లెస్సగా వినుమి. అంటే పాపములు పుణ్యములు ఎవరికి లేవు అంటే ఎరుక చేత భ్రమసే వాళ్లకు పాపములు ఉన్నాయి, పుణ్యములు ఉన్నాయి. ఎరుకను విడసిన తాపసులను చిత్తమందు తగ తెలుసుకుని అంటే మన సాంప్రదాయంలో గురువులు కానీ శిష్యులు కానీ ఎరుకను విడిచిన వారికి పాపము లేదు, పుణ్యములు లేదు. పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపజ్యోతి ప్రత్యేక ఆత్మ అంటున్నాడు కృష్ణప్రభులు. మనకు భూమధ్యమందు ఉందని అద్వైతంలో చెప్తే మనకు తెల్లది ఎర్రది నల్లది కర్రది దానాగ్రమందు గలదొక్క చోటు అదే ఎరుకనే పులుగుండే చోటు అంటున్నాడు. ఆ సన్న స్ఫటిక సన్నిభమైన ఆపజ్యోతి ప్రత్యేకాత్మ తగ తెలుసుకొనిమి ఆగమి బోధన్ లెస్సగా వినుమి అని మనకు కృష్ణప్రభులు అట్లా చెప్తున్నాడు. మనము గురువు కోసం ఎలాగా ఎదురు చూడాలి అంటే సతి పొరుగురికి పోయిన పతి రాకడగోరు భావములోనన్ మతిమంతుడు సత్శిషుడు సతతము గురు రాకగోరు సత్యము వినరా వాణితోటి సాటెవ్వరన్నరా నిత్య అనిత్యములని నిర్ణయము ఎరుగడు హితుని రాకడ స్నేహితుడు కోరిన ఎట్లు అతి దరిద్రుడు ద్రవ్య తతిడన కోరిన ఎట్లు. అంటే మనకు గురువు వస్తామని అంటే ఇంటికి ఎదురు చూడాలి ఎప్పుడు వస్తాడని. భార్య భర్త కోసము పొరుగురికి పోతే పిల్లోళ్ళకి ఇంట్లో పని చేసుకుంటా అన్నీ చేసుకుంటా అంటుంది, చేసుకొని కూడా ఆ అమ్మ భర్త కోసం ఎలాగ ఎదురు చూస్తుందో మనం గురుబిడ్డలం అయిన తర్వాత గురువు మన ఇంటికి ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూడాలన్నమాట. గురువు కోసం ఎదురు చూసి వచ్చిన తర్వాత ఆయనకు చెంతో పాదాలు కడిగి ఇంట్లోకి తీసుకుపోవాలి. అట్లనే అటువంటి శిష్యుడంట. ఇతని రాకడ స్నేహితుడు కోరిన ఎట్లా అంటే మంచి స్నేహితుని ఎప్పుడొస్తాను నా స్నేహితుడని కోరుతాడంట. అతి దరిద్రుడు ద్రవ్య తతిరా కోరిన ఎట్లా అంటే అతి దరిద్రుడు, ధనం ఉండదు ఏముండదు, అందరికీ డబ్బులు ఉన్నాయి, ధనం నాకేమీ లేదే అని ఎప్పుడు ధనం వస్తుందో అలాగా దరిద్రుడు కోరుతాడంట. అట్లా మనము మన గురుదేవుడు మనకి ఇంటికి ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూడాలి. కానీ కొంతమంది శిష్యులు
ఎట్లా అంటే ఇస్తామనుకుంటే తుటుకు రాగి దుడ్డైనా లేదు స్వామి, మళ్ళీ ఎప్పుడో మీ దర్శనం ఏమో, మళ్ళీ ఏమోనో అని అంటాడంట. మళ్ళీ ఏమవుతుందో ఏమో, ఎప్పుడో నువ్వు వచ్చేది నీ దర్శనం ఇస్తామనుకుంటే అంటే లోబి అయిన శిష్యుడు అట్లా ఉండకూడదు. గురువుకు ఏదో మనకు ఉన్న దాంట్లోనే మనము ఇవ్వాలి, గురువు దర్శనాన్ని మనకు ఉన్న దాంట్లో ఇవ్వాలి. లేనివాడంటే సేవ చేస్తాడు, లేనివాడు సేవ చేయాల్సిందే, ఉన్నవాడు సేవ చేయాల్సిందే. ఈ మనలో ఉండే అహంకారము పోదన్నమాట. లేనిపోని దుఃఖజాలంలో నబడి చెడిపోటెందుకు, మానవమానములని నీ మమత విడలేవా అని ఈ లేనిపోని దుఃఖజాలంలో పడి ఎందుకు చెడిపోవాలి, మానము అవమానమని ఈ బాధలు పడకుండా అట్లా ఉండకూడదు. గురువుకు సేవ చేయాలి. గురువుకు సేవ ఎంత సేవ చేస్తావో నీకు అంత బోధ, అర నిమిషంలో బోధ చెప్తాడు. చెప్ప నేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసును. చెప్ప నేరకుండిన మనుజులు దీనిలోని మర్మమెరిగేరా, దీనందుండే ధర్మమెరిగేరా. జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారలు, తిన నేర్చునా కోతి తనకా కాయ అబ్బితే ధర్మమెరిగేరా, దీనిలో మర్మమెరిగేరా. జనుల కొబ్బరికాయ అబ్బితే పగలగొట్టుకొని తింటారు, కోతి అయితే ఆ చెట్టు ఈ చెట్టు ఎగురుకుంటా అది పడేస్తుంది. అట్లా వినాల, ముందు గురువు దగ్గర వినాల, సేవ చేసి విన్నాక మళ్ళీ చెప్పాలి. అప్పుడే మనకు పెద్దల ఆశీర్వాదము ఉంటుంది, వాళ్ళ వాక్యాలు చక్కగా వచ్చాయి. నేనని చెప్పకూడదు, నేను లేను, ఇక్కడ చెప్పింది ఇప్పుడు నేను కాదు, గురుదేవుడే చెప్పాడు. సద్గురు ప్రభు మహారాజుకు జై.